హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ లైఫ్ విత్ తేజు. ఈరోజు సెకండ్ రెసిపీ చద్దన్నం. దాన్నే ఇంగ్లీష్‌లో ఫెర్మెంటెడ్ రైస్ అని అంటారు. ఈ అన్నం తినడం వల్ల పొట్టకి చాలా హాయిగా ఉంటుంది సమ్మర్‌లో. గట్ హెల్త్‌కి చాలా మంచిదండి. దీనికైతే ముందుగా ఒక గిన్నెలోకి 1:30 గ్లాస్ వరకు బియ్యాన్ని వేసి శుభ్రంగా 3, 4 సార్లు కడిగిన తర్వాత దీనికి అద్దెసరు కన్నా ఎక్కువగానే నీరు పడుతుంది. అంటే ఒక గ్లాస్‌కి ఒక 7-8 గ్లాసుల వరకు నీళ్ళైతే పోసుకోవాలి. దీన్ని పొయ్యి మీద పెట్టి పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లో ఉడకనిచ్చి, పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసి కంప్లీట్‌గా మనం మెతుకు ముట్టుకుంటే ఈజీగా విరిగిపోయే విధంగా ఉడికించుకోవాలి. అంటే ఎప్పుడు మన అన్నం తింటాం కదా! దానికన్నా కొంచెం మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా ఉడికింది అంటే అన్నం అనేది పర్ఫెక్ట్‌గా మనకి సద్దన్నానికి పర్ఫెక్ట్‌గా రెడీ అయిందని అర్థము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నాన్నంతా ఒకసారిగా దగ్గరికి తీసేసుకొని, దీన్ని మూకుడు అంటారు. అన్నం వంచుకోవడానికి దీన్ని స్పెషల్‌గా అమ్ముతూ ఉంటారు. మీరు ఎక్కడ ఏ స్టీల్ షాప్‌కెళ్ళి అడిగినా కూడా ఇస్తారు. లేదు అంటే నార్మల్ ప్లేట్ అయినా కొంచెం పెద్ద సైజు ప్లేటు, చిల్లులు లేకపోయినా పర్లేదు. ప్లేట్ పెట్టి ఈ విధంగా ఇంకొక గిన్నె పెట్టి మనం గుడ్డతో నీట్‌గా పట్టుకొని చేయి కాలకుండా ఈ విధంగా వంచేసుకొని, అది అటు ఇటు జరగకుండా ఈ విధంగా గ్లాస్ పెట్టేసుకోండి. దీని సపోర్ట్ ఉండడం వల్ల మనం అన్నం గంజంతా వంచేంత వరకు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలకి గంజనేది బాగా వంగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ గ్లాస్ తీసేసి గిన్నెని పక్కకు తీసి పెట్టుకోండి ఈ విధంగా. మీరు కుక్కర్‌లో ప్రిపేర్ అన్నాన్ని ఎక్కువ ఉడికించుకుంటూ ఉంటారు కదా! ఈ విధంగా చేసి చూడండి. మీకు ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు. పొట్ట హాయిగా అనిపిస్తుంది. లైట్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఉడికించుకున్న అన్నాన్ని పైన ఈ మూకుడు తీసేసి దీనికి అంటుకున్న అన్నమంతా కూడా తీసేసి, ఇప్పుడు మనకి నైట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అన్నాన్ని, ఆ పూట కన్నా కొంచెం ఎక్స్‌ట్రా చేసుకుంటే సరిపోతుంది. ఆ పూటకి మిగిలిన తర్వాత అందులోకి గంజి వేసేసుకోండి. ఇందాక మనం వంచి పెట్టుకున్నాం కదా గంజ, ఇందులో విటమిన్ బి12, చాలామందికి విటమిన్ బి12 లోపం ఉంటుంటుంది. అలాంటి వాళ్ళు అన్నం వంచేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి కరిగిచ్చిన తర్వాత మీరు తాగండి. దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మీరు ఆ చేంజెస్ అనేది మీకే అర్థమవుతుంది ఒక వారంలోపు. ఇప్పుడు ఈ గంజినంతా కూడా మిగిల్చుకున్న అన్నంలో వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి నైట్ అంతా అలా వదిలేసేయండి. పొద్దున్నే కల్లా బాగా అన్నం అనేది ఫర్మెంట్ అయి ఉంటుంది. అంటే ఆ గంజిలో అన్నం బాగా నాని మంచి గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయి ఉంటుంది. ఇప్పుడు పొద్దున్నే దీన్ని మూత ఓపెన్ చేసి ఇందులోకి తగ్గట్టుగా రాళ్ళుప్పు వేసుకోండి. సాల్ట్ కన్నా రాళ్ళుప్పు అనేది హెల్త్ వైస్ చాలా మంచిది. ఇప్పుడు ఈ ఉప్పంతా కూడా బాగా కరిగేంత వరకు కొద్దిగా పిసికినట్టు కలుపుకోండి. ఆ తర్వాత మనకి నచ్చినట్లు ఉల్లిపాయతో అయినా, పచ్చిమిర్చి అయినా, లేదంటే ఆవకాయతో అయినా సర్వ్ చేసుకొని తినొచ్చు. లేదు అంటే చల్లమిరపకాయలు ఉంటాయి కదా! దాంతో అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందెప్పుడైనా ట్రై చేసుంటే కూడా కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రతి వీడియోని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.